నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియా పాస్పోర్ట్ ఉన్న వారికి శుభవార్త. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ జారీ చేసిన తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం కువైట్ పాస్పోర్టు ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో ఉండగా అరబ్ దేశాలలో 3వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగు కువైట్, యుఏఈ, ఎమిరేట్స్ కంటే వెనుకబడి ఉందని చెప్పేసి, యుఏఈ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉందని చెప్పేసి, అలాగే ఖతార్ దేశం 47వ స్థానంలో ఉంది. కువైట్ పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండా ప్రయాణించవచ్చని చెప్పేసి తాజా గణాంకాలు, తాజా నివేదిక తెలిపింది. ఇది కువైట్ దేశం యొక్క విస్తరిస్తూ ఉన్న దౌత్య సంబంధాలను మరియు పెరుగుతూ ఉన్న అంతర్జాతీయ సంబంధాలను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే 2026 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా సింగపూరు తన యొక్క స్థానాన్ని నిలుపుకుంది. 192 దేశాలకు వీసా లేకుండా సింగపూర్ పాస్పోర్టు కలిగిన పౌరులు కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళవచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్టు చివరి స్థానంలో ఉంది. ఆ యొక్క పాస్పోర్టు కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో 24 దేశాలకు మాత్రమే వాళ్ళు వీసా లేకుండా ప్రయాణించవచ్చు అన్నమాట. అలాగే భారతదేశ పాస్పోర్టు, ఇండియన్ పాస్పోర్టు కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశానికి సంబంధించిన పాస్పోర్టు 80వ స్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా మన యొక్క భారతదేశం పాస్పోర్టు కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో 55 దేశాలకు వీసా లేకుండా వాళ్ళైతే వెళ్ళవచ్చని చెప్పేసి దక్షిణాసియా దేశాలలో భారతదేశం తన యొక్క స్థానాన్ని బలోపేతం చేసిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపిందనమాట. భారతీయ ప్రయాణికులు ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్లోని విస్తృత శ్రేణి దేశాలను సందర్శించవచ్చు. వీటిలో 55 దేశాలు ఉన్నాయని చెప్పేసి రాబోయే సంవత్సరాలలో భారతదేశం పాస్పోర్టు మరిన్ని స్థానాలు మెరుగుపరుచుకొని స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్టు కలిగిన మన భారతీయులు ఎవరైతే ఉన్నారో 55 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఆ యొక్క 55 దేశాలు ఏంటనేది నేను సపరేట్గా అయితే మరొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.